యా రోజా ప్రస్తుతం చూడొచ్చు నా వెనకాల మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ కి సంబంధించిన వాటి నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్నారు. ఈ పక్కన మనం చూస్తున్నది తుమ్మిడికుంట చెరువు. ఈ చెరువుకు సంబంధించిన భూమిలో దాదాపు 3 ఎకరాలకు పైగా కూడా 3 ఎకరాల 19 గుంటలకు పైగా కూడా భూమి ఈ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిందిగా అధికారులు చెప్తున్నారు. అంటే సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చూడొచ్చు కూడా చెరువుకు సంబంధించిన దాంట్లో శిఖం భూమి అంటే ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఉంటుందో ఆ ఎఫ్టీఎల్ అనే ప్రాంతము లేకుండా మొత్తం కూడా చెరువులోకి ఆనుకొని కూడా నిర్మాణాలను చేపట్టారు. మనం చూడొచ్చు ఆ చెరువుకి సంబంధించిన ప్లేస్ లో కంపౌండ్ వాళ్ళు ఎక్కడైతే నిర్మించారో అక్కడ జేసీబీ తిరుగుతుంది. మనం చూడొచ్చు ఆ ప్రాంతంలో ప్రస్తుతము మొత్తం కూడా ఆ చెరువుకి ఎఫ్టీఎల్ అనేది కొంత మేరకు ఉంటుంది, కానీ అక్కడ ఎక్కడ కూడా అలాంటిది లేకుండా ఈ పూర్తిగా నిర్మాణాలు చేపట్టినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించారు. అసలు తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఎంతవరకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఎంతవరకు ఎన్కన్వెన్షన్ అధికారులు మొత్తం కూడా ఈ కబ్జా చేసి అంటే ఆక్రమించి ఈ నిర్మాణాలను చేపట్టారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు సర్వే చేయించడం జరిగింది. సర్వే చేయించిన హైడ్రా మొత్తం కూడా ఒక రిపోర్టుని సిద్ధం చేసి ఉన్నత అధికారులకి మంత్రులకు కూడా దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అనుమతి వచ్చిన తర్వాతనే ఇవాళ తెల్లవారుజామున ఒకేసారి పెద్ద పెద్ద మిషన్స్ మనకు కనబడుతున్నాయి ఎదురుగా. ఆ మిషన్స్ ఆధారంగా మొత్తం కూడా నేలమట్టం చేసేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 5 గంటల ప్రాంతంలోనే ఈ ఎన్కన్వెన్షన్ ఏరియాకి అధికారులు హైడ్రాకి సంబంధించిన అధికారులు వచ్చి ఎన్కన్వెన్షన్కి వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారులను అన్నిటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తును పూర్తిగా మోహరించిన తర్వాతనే కూల్చివేతలకు సంబంధించిన పనులను చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్కి సంబంధించిన దాంట్లో దాదాపు బఫర్ జోన్లో దాదాపు 3 ఎకరాల 19 గుంటలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఈ భూమిని ఎన్కన్వెన్షన్ ఆక్రమించి ఆ నిర్మాణాలు చేపట్టింది అనేది కూడా సర్వేలో పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కూల్చివేతలు అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎన్కన్వెన్షన్లో ఒక హాల్ మొత్తం కూడా మనకు కనబడుతున్న ఆ రేకుల షెడ్డు లాంటి ప్రాంతం మొత్తం కూడా ఏసీకి సంబంధించిన పెద్ద హాల్ అది. ఆ హాల్ పూర్తిగా ఇప్పుడు నీలమట్టమైందనే మనం చెప్పుకోవచ్చు. దానికంటే ఇంకొక 100 మీటర్ల అవతలి వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎక్కడ వరకైతే తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఏరియా వరకు ఉన్న నిర్మాణాలను అన్నిటిని కూడా నీలమట్టం చేసి తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు హైడ్రాకి సంబంధించిన అధికారులు. దానికి సంబంధించి ఇప్పటికే హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ కి సంబంధించిన అధికారులు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతంలో ఒకవైపు పోలీసులు బందోబస్తు సమీక్షిస్తుండగా మరొక వైపు హైడ్రా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ కి సంబంధించిన టీంలు ఇక్కడ ఈ కూల్చివేతల్లో పాల్గొనడం అనేది చోటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ తెరపైన మనం చూస్తూ ఉన్నాం. ఆ నిర్మాణాలన్నిటిని కూడా కూల్చివేతున్న దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక హాల్ మొత్తం కూడా పూర్తిగా నీలమట్టమైంది. అలాంటివి 2 పెద్ద పెద్ద మిషన్స్ అత్యాధునిక మిషన్లు తీసుకొని వచ్చి వాటి ద్వారా ఈ మొత్తం కూల్చివేతలు అనేది చేపడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా పూర్తిగా నేలమట్టం చేస్తారు. ఆ తర్వాత నేలమట్టం చేసిన ఏవైతే రేకులు కావచ్చు ఇతర సామాగ్రి ఏదైతే ఉందో వాటిని అన్నింటిని కూడా ఇక్కడ నుండి తరలించి వేసే అవకాశం ఉంటుంది. ఆ పూర్తిగా వాటిని తరలించిన తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఒక కంచెను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. ఆ కంచెలో కూడా బోర్డును ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్. ఆ ల్యాండ్లోకి ఎవరైనా వచ్చి నిర్మాణాలు చేపడితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసే అవకాశం మనకు కనబడుతూ ఉంది. ఆ చెరువుకు సంబంధించిన ఆక్రమణలు మనం చూస్తున్నాం. అటు వెనక వైపున కేవలం ఎన్కన్వెన్షన్ ఒకటే కాదు, ఎన్కన్వెన్షన్ కి ఆనుకొని ఒక అపార్ట్మెంట్ నిర్మాణం ఉంది. అలాగే వెనకాల కొంతమంది గుడిసెలు కూడా వేసుకొని ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా వెకేట్ చేయించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ కి సంబంధించిన దాంట్లో గతంలోనే ఎప్పుడైతే అధికారులు సర్వే చేశారో ఆ సర్వే చేసిన సమయంలోనే తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ పలానా ప్రాంతం వరకు ఉంది అంటూ కూడా రాళ్లని పాతి పెట్టడం జరిగింది ఒక గుర్తులతోటి. వాటిని అన్నిటిని కూడా చెరిపేసి కొంతమంది ఈ కబ్జాలు చేసి ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ఈ చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు,
మిగతా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరెవరైతే కబ్జాలు చేశారో ఆ కబ్జా భూములను అన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తుంది. మనకు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చివేత ద్వారా ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేస్తుంది అనేది మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూములు లేదా చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినా అవి ఎలాంటి నిర్మాణాలైనా సరే ఖచ్చితంగా వాటిని కూలగొట్టి తీరుతాం అనేది ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బఫర్ జోన్లు FTL ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టే వారికి ఇది ఒక హెచ్చరిక కూడా ప్రభుత్వం చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందుకోసమే ఇవాళ తెల్లవారుజామునే ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగడం జరిగింది హైడ్రాకి సంబంధించిన అధికారులు. గత కొద్ది రోజులుగా హైడ్రా ఏర్పడిన తర్వాత నుండి కూడా సంచలనాత్మకంగా ఆ నిర్మాణాలను కూల్చివేస్తూ రావడం జరుగుతుంది. గండిపేట ప్రాంతంలో కూడా చాలా వరకు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లను నిర్మించడం, కొన్ని కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ విలేజ్లను కూడా కొంతమంది గండిపేట FTL బఫర్ జోన్లలో నిర్మాణాలను చేపట్టడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా ఖాళీ చేయించారు. ముందుగా ఆయా భవనాలు కావచ్చు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు వాటిల్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా బయటికి తీసుకొని వెళ్లాలంటూ కూడా వాళ్ళకు కొంత సమయం ఇచ్చిన తర్వాత ఆ నిర్మాణాలను అన్నిటిని కూడా నీలమట్టం చేస్తున్నారు. అంటే కేవలం తూతు మంత్రంగా ఆ నిర్మాణాలను కూల్చివేయడం అనేది కాకుండా పూర్తిగా నేలమట్టం చేసి అక్కడి నుండి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన అధికారులు. గతంలో మనం చూసాం అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఇంకా చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన భవనాలు కావచ్చు, అలాగే ఈ కబ్జాలు చేసి ల్యాండ్ చెరువులకు సంబంధించినవి కావచ్చు, ప్రభుత్వ భూముల్లో కావచ్చు, వాటిల్లో భారీ భవనాలు చేపట్టిన వాటిల్లో కేవలం ఆ భవనాలకు సంబంధించిన 4వ అంతస్తు లేదా 5వ అంతస్తుకు సంబంధించిన స్లాబ్లకి హోల్స్ పెట్టడం వరకే చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి అధికారులు వెళ్ళిపోయేవారు. ఎవరైతే ఆ బిల్డర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తిరిగి ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనుమతి పత్రాలను తీసుకొని వస్తున్న సందర్భాలు గతంలో మనం చూసాం. అలాంటివి అయ్యప్ప సొసైటీలో చాలా వరకు ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ అధికారులు హైడ్రాకి సంబంధించిన అధికారులు ఎవరికి పలుకుబడికి వాళ్ళు లొంగడం లేదు. తాము ఏదైతే రికార్డుల పరంగా భూమి ఉందో అంతవరకు తాము ఖచ్చితంగా ఆధీనంలోకి తీసుకుంటాము అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు. నిర్మాణాన్ని 5 అంతస్తులు కావచ్చు, లేదా సింగిల్ ఫ్లోర్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ఇలాంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు, ఏవైనా సరే వాటినన్నిటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసేంత వరకు కూడా అధికారులు మాత్రం అక్కడి నుండి కదలని పరిస్థితే మనకు కనబడుతుంది. అలాగే ఇప్పుడు మనం చెరువుకి సంబంధించిన ఇక్కడ ఎన్కన్వెన్షన్ కి సంబంధించిన ప్రాంతంలో ఆ JCB ఒకటి మనం చూస్తున్నాం. రైట్ సైడ్ లో చెరువు కట్ట దగ్గర ఒక భారీ కాంపౌండ్ వాల్ ఒకటి ఐరన్ తోటి నిర్మించుకోవడం జరిగింది. అక్కడి వరకు ఎన్కన్వెన్షన్ సెంటర్ అని చెప్పే విధంగా అది కూడా మొత్తం కూల్చివేస్తూ ఉన్నారు. ఆ పైప్లను అన్నిటిని కూడా తొలగించి ఆ కాంపౌండ్ వాల్ని పూర్తిగా తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇప్పుడు ఆ JCB సహాయంతో మొత్తం కూడా ఆ కాంపౌండ్ వాల్ని కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు. అంటే చెరువుకు సంబంధించిన ప్రాంతాన్ని పూర్తిగా మళ్ళీ ఆ ప్రాంతం మొత్తం కూడా చెరువుకే చెందే విధంగా ఏర్పాట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి దాదాపు 39 ఎకరాల వరకు ఉంది. అందులో 3 ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వీళ్ళు ఎన్కన్వెన్షన్ సంబంధించిన నిర్వాహకులు పూర్తిగా ఆక్యుపై చేసి ఆ నిర్మాణాలు చేపట్టినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన తర్వాతనే ఈ కూల్చివేతలు అనేది కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎదురుగా మనకు కనబడుతూ ఉన్నాయి. దాదాపు సగంకి పైగా కూడా కూల్చివేతలు కూడా అయిపోతూ ఉన్నాయి. మధ్యాహ్నం లోపు ఈ మొత్తం నిర్మాణాలన్నిటిని అంటే ఆ రేకుల షెడ్ మొత్తాన్ని కూడా కూల్చివేసిన తర్వాత అక్కడి నుండి ఆ కూల్చివేసిన సామాగ్రిని మొత్తాన్ని కూడా ఇక్కడ నుండి తరలించి వేయబోతున్నారు అధికారులు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకవైపు చేస్తున్నారు. అంటే ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతుండడం, మరొక వైపు ఎక్కడికక్కడ ఆ చెత్త చెదారాన్ని తిరిగి పంపించి వేయడం అనేది చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఈ కూల్చివేతలు మొత్తం కూడా పూర్తవడానికి మధ్యాహ్నం అయితే అవుతుంది. అధికారులు మాత్రం ఈ కూల్చివేతలకు సంబంధించి మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. కానీ నిన్నటి నుండి కూడా ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తారు ఏ సమయంలో అయినా అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు అధికారులు చేసుకుంటూనే మరొక వైపు ప్రభుత్వం నుండి పూర్తిగా గ్రీన్ సిగ్నల్
వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో వెంటనే ఈ కూల్చివేతలని ఇవాళ ఉదయం నుండే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా కూల్చివేశారనేదే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఆ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతం నుండి 3 ఎకరాల 19 గుంటల వరకు అంటే కూడా దాదాపు ఆ మిషన్ మనకు కనబడుతున్న భారీ మిషన్ ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత వరకు కూడా కొంత ప్రాంతం వరకు కూడా ఈ 3 ఎకరాల 19 గుంటలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు కావచ్చు లేదా అందులో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు మిగిలిన వారు కావచ్చు ఎవరు కూడా ఇప్పటి వరకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి మాత్రం ఎవరు కూడా రాలేదు. ఎవరిని కూడా ముందు లోపలికి అనుమతించని పరిస్థితే మనకు కనబడుతుంది. ఎవరైనా అడ్డుకున్నా వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి పంపించి వేసేందుకు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళతోటి అధికారులతోటి వాయు వివాదానికి దిగినా లేదా ఆ కూల్చివేతను ఆపాలంటూ కూడా రిక్వెస్ట్ చేసినా కూడా వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి తరలించి వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఒకవైపు బందోబస్తు మరొక వైపు కూల్చివేతలు యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కూల్చివేతలకు సంబంధించి 2 రోజుల క్రితమే హీరో నాగార్జున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ అది పర్సనల్ వ్యవహారం అని చెప్పినప్పటికీ ఈ కూల్చివేతలని అడ్డుకోవడానికి ప్రయత్నాలు కూడా చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ ఒక్కరికి అవకాశం ఇస్తే తిరిగి ఇలాంటి నిర్మాణాలను కూల్చివేయడం అసాధ్యం అవుతుంది. అంటే ఒక్కరికి ఛాన్స్ ఇచ్చినా కూడా మరొకరికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎక్కడ ఎవరికి మినహాయింపు లేదు అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అయితే కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నం లోపైతే కూల్చివేతలు పూర్తిగా అంటే ఆ షెడ్ మొత్తం కూడా కూల్చివేసే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత మిగిలిన వాటినన్నిటిని కూడా ఇక్కడ నుంచి తరలించి ఒక కంచెను ఏర్పాటు చేసి హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకోనుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.